अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मिदक और आप देख रहे हैं मिदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। कांग्रेस पार्टी कायदीन ने आज ज़िले के नरसापुर हल्के असम्बली में आंजहानी वैएस राजशेखर रेड्डी की बरसी के मौके पर उनके पोर्ट्रेट पर फूल डालते हुए खिराज अक़ीदत पेश किया। इस मौके पर टीपीसीसी के नायब सदर व इंचार्ज मेदक पार्लियामेंट्री मिस्टर गाली अनिल कुमार, टीपीसीसी मेंबर मिस्टर अंजनेलू गौड़ व दीगर ने नरसापुर चौक पर एनएसयूआई के ज़ेर एहतमाम मेगा डीएससी के इनेकाद को लेकर दिए जा रहे धरना प्रोग्राम में शिरकत करते हुए धरने की हिमायत की। उन्होंने कहा कि रियासत तेलंगाना की तरक्की में तलबा का रोल बहुत अहम है और ऐसे तलबा को मुलाजिमतें न देने बल्कि उन्हें बेरोजगारी के फ़वाइद भी न देने का इल्ज़ाम केसीआर को मिलेगा। इसी तरह अगर मेगा डीएससी को फौरी तौर पर जारी नहीं किया गया तो कांग्रेस पार्टी की क़ियादत में तलबा यूनियन के साथ प्रगति भवन का घेराव करने की उन्होंने धमकी दी है। इस मौके पर कांग्रेस पार्टी कायदीन की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश ద్వారానే గుర్తింపు వచ్చింది। ఎన్ఎస్ఏ అంజన్ అంటేనే ఎక్కడైనా సరే నన్ను గుర్తుపడతారు। కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగా నా స్థానం అట్లా స్టార్ట్ అయింది। ముఖ్యంగా ఏంటంటే ఇట్లా కాకుండా మనం ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పేద వర్గాల కోసంకే పనిచేస్తుంది। ఈరోజు పవిత్రమైన రోజు, ఈరోజు నిజంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వారు మరణించిన రోజు। ఈరోజు ఎంత బాధాకరం అంటే మన విద్యార్థి లోకానికి వారి ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వారి ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, పేదోడికి విద్య అనేది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి రోజు తెలిసిన రోజు। రాజశేఖర రెడ్డి గారి వల్లనే ఈరోజు పేదోడి ఇంట్లో ఇంజనీర్లు, పేదోడి ఇంట్లో డాక్టర్లు, బీడి కానీ ఈ విధ చదువుకోవడానికి ఒక ఆస్కారం ఏర్పడ్డది। అది కాంగ్రెస్ పార్టీ। అందుకోసానికే ఎన్ఎస్యూలో చాలా కాలం పాటు పనిచేసిన, ఎప్పుడు కూడా విద్యార్థి సమస్యలన్నా విద్యార్థుల బాధలన్నా కూడా మన సమస్యలుగానే నేను భావిస్తాను। అందరూ కూడా ఇక్కడికి అన్న విచ్చేసిండ్రు, వారు కూడా కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పక్షపాతి, విద్యార్థుల పక్షపాతి। 9 సంవత్సరాల కాలంలో అటు బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి అన్ని మాయా మాటలు చెప్పి జంతర్ మంతర్ చేసి అటు బీజేపీ ఒక మతోన్మాదంతో, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కేవలం తర్వాత ప్రాంతీయవాదంతో ముందుకు పోతుంది। వాళ్ళు ఏంటంటే దోచుకోవడం దాచుకోవడం అనే నినాదంతో ముందుకు పోతున్నారు కనుక ఎన్ఎస్ఏ ఒకటే విద్యార్థుల పక్షాన పోరాడదాం, తరిమి కొడదామనే ఏదైతే మన పీసీసీ పిలుపు ఉందో ఈ 4-5 నెలలు పోరాడదాం, తరిమి కొడదాం। ప్రతి విద్యార్థి కడప పోయి ప్రతి విద్యార్థికి చెప్పాల్సిన అవసరం ఎన్ఎస్ఐ సోదరులకు ఉంది। ఈరోజు ఏ విద్యార్థి కూడా ఈరోజు చదువుకోవడానికి వారికి వాష్రూమ్ లేవు, గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బంది అవుతుంది। చాలని అన్నంతో కారం మెతుకులతో వాళ్ళు జీవనంగా గడుపుతున్నారు। కానీ అదే కాంగ్రెస్ టైంలో గురుకులాలు, మంచి హాస్టల్ల భోజనం, రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమాని ఫీజు రియంబర్స్తో చదువుకోవడానికి ఆస్కారం ఉంది। అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా వారి మంచి ఆలోచన విధానం ఈ దేశానికి అందించాలని, దేశ సంపద ఈ విద్యార్థులు కనుక